హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మా లక్కీ గడి బర్త్డే వ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా కేక్ అయితే ఎంత బాగుందో చూసారా? అప్పటికప్పుడు చెప్పిన కేక్ అండి. అసలు ఎలాంటి ప్లానింగ్స్ లేవు. ప్లాన్ ఉన్న కేక్ ఏమో మర్చిపోయి వచ్చాము. భీమవరం నుంచి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళలేక ఉన్న లోకల్ షాప్స్లో ఫోన్లో చేసి చెప్పిన కేక్ నాకు 6 అవర్స్లో కేక్ అయితే రెడీ చేసి ఇచ్చేసారు. ఈ కేక్ గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, చెయ్యాలి కూడా. ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ ఏమీ హడావిడి మొదలవ్వలేదండి. నానైతే బయటకు వెళ్తున్నారు పెళ్ళికి. తన చిన్ననాటి ఫ్రెండ్ కొడుకు పెళ్ళంట. ఇంటికి వచ్చి మరీ పిలిచారని చెప్పి వాడికి ఇవ్వాల్సిన నాన్న తరపున ఆయన ఇచ్చేసి వాడికి అక్షింతలు వేసి వెళ్ళారనమాట. ఎలా అయినా ఇంట్లో మన పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఏదైనా కానీ ఇంట్లో వాళ్ళు అక్షింతలు వేసి దీవించడం అనేది మనకి ముందు నుంచి వస్తున్న సాంప్రదాయం కదా. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది, ఫుల్ఫిల్గా అనిపిస్తుంది. గుడికి వెళ్ళి పంతులు గారి చేత ఎలా వేయించుకుంటామో అంతే భక్తితో తల్లిదండ్రుల చేత కూడా వేయించుకోవాలి. ఇక్కడ మా లక్కీ అయితే అసలు ఆ రోజు సూపర్ హ్యాపీగా ఉన్నాడండి. ఎందుకంటే వాడికి అన్నీ నచ్చే గిఫ్ట్స్ నేను చెప్పాను కదండి షార్ట్ వీడియోలో. వాడి కోసమే వాడికి నచ్చేవి వాడి ఫోన్కి టీవీకి దూరంగా ఉండేలాగా మనం మంచిగా ప్లాన్ చేసుకొని ఇద్దాం ఈసారి అని చెప్పాను కదా. ముందుగా అవన్నీ మాట్లాడుకుందాం మనం. అలాగే వాడికి బర్త్డేకి మా అందరికీ ట్రీట్ మా అమ్మ ఇచ్చిందనమాట. అసలు మటన్ చూసారు ఎంతెంత పీసెస్ ఉన్నాయో. అసలు మార్నింగ్ లేచేసరికి మటన్ చికెన్ అన్నీ తెచ్చేసి కట్ చేయడం కూడా జరిగిపోతుంది. ఇంకా ఎండ కూడా సరిగా రాలేదులేండి. అంటే మార్నింగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే 10 అయ్యేసరికి అసలు మేము వంటగదిలో ఉండలేకపోతున్నాం అనమాట. 10కి మ్యాక్సిమం టిఫిన్స్ చేసేవాళ్ళం మేము. అలాంటిది 10కి వంట కొట్టేస్తున్నాం. ఇంకా ఈ రోజైతే మంచి హడావిడండి. అమ్మకి నేను ఎంత హెల్ప్ కూడా చేయలేదు, నాకు పిల్లలిద్దరితోనే సరిపోయింది. నార్మల్ డేస్లో కూడా మనం పెద్ద చేసేదేమి ఉండదు, జస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసి ఇస్తాను అంతే. అలాంటిది బర్త్డే రోజు ఇంతమందికి అమ్మ వంట చేసినప్పుడు నేను అసలు ఏమీ చేయలేదు. బట్ నిజంగా చెప్తున్నానండి, మా అమ్మ అయితే నార్మల్ రైస్ అంటే సోనా రైస్తో పులావ్ అయితే అద్దరు కొట్టేస్తారు. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్న బిర్యానీ పాయింట్ పెట్టుకుంటే భలే ఉంటుంది కదా అని చెప్పి. అంత బాగా చేస్తుంది అనమాట. బాస్మతి బియ్యం మ్యాక్సిమం మేము ఇంట్లో అందరం అవాయిడ్ చేసేస్తామండి. అది మాకు పెద్ద తిన్నట్టు అనిపించదు, తినాలని అనిపించదు. ఎప్పుడు తినాలనిపించినా మేము వీక్లీ 1 టైం ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి దాని మీద మాకు పెద్ద ఇది తినలేదు అనే ఫీలింగ్ ఉండదు. గుర్తొచ్చినప్పుడు కూడా చేసేసుకుంటాం అనమాట. ఇంకా ఇంట్లో వెజ్ ప్రియాలకి వెజ్ బిర్యానీ వెజ్ పులావ్, ఎగ్ కర్రీ. ఇంకా లక్కీకి అయితే సాయంత్రం కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. చక్కగా తెచ్చి మా నాన్న వాళ్ళ నాన్న తెచ్చినవన్నీ చక్కగా నీట్గా అలా పెట్టేశాను. వాడిదైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు నిజంగానే. మాకు ఉన్నంతలో మా దగ్గర ఉన్న వాళ్ళతో నేను ఎప్పుడూ చేస్తాను, కానీ వాడికేంటో సిగ్గు అంతే. ఇంకా పిల్లలందరూ వచ్చారు కదండి, తక్కువ మంది పిల్లలు ఉన్నారు. వీధిలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కానీ సమ్మర్లో ఎవరు వస్తారు చెప్పండి. సమ్మర్లో ఎవరు హాలిడేస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మాకు నిజంగా చెప్పాలంటే మేమే సరిపోతాం. మా హడావిడి మేము ఇంట్లో మా పాదు నేను ఉంటే ఇంట్లో 10 మంది ఉన్నట్టని నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు. మా ఇద్దరికి తోడు మా లక్కీ గాడు కూడా తయారయ్యాడనమాట. అమ్మ నాన్న దగ్గర సిగ్గుపడుతూ భయంగా ఉండేవాడు. బట్ ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, భయం అనేది వదిలేశాడు, బాగున్నాడు అనమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే లక్కీ ప్రతి ఒక్కళ్ళ బర్త్డేకి వెళ్ళేవాడండి. ఎవరైనా పిలిచిన ట్యూషన్లో అయినా స్కూల్లో ఫ్రెండ్స్ తక్కువ, బట్ స్కూల్లో ఎవరైనా బర్త్డే అయినా మిస్ చెప్పినా వాడు ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా పట్టుకొని వెళ్ళేవాడు. కానీ వీడి బర్త్డేకి వచ్చేసరికి సమ్మర్ అవడంతో పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయేవారు. మేము బర్త్డే సెలబ్రేట్ చేసినా మేమే ఇచ్చేవాళ్ళం అనమాట. సో గిఫ్ట్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి వాడికి. వాడు అడుగుతూ ఉంటాడు, మా ఫ్రెండ్స్ ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని. చిన్నపిల్లాడు కదా, వాడికి తెలియదు కదా. సో నేనేం చేశానంటే ఈ 7th బర్త్డేకి 7 గిఫ్ట్స్ ఖచ్చితంగా వీడికి రావాలని ప్లాన్ చేసాము. బట్ అంతకన్నా ఎక్కువే వచ్చినాయి అనమాట. అందుకని ఇంకా హ్యాపీ వీడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడు ఆ ఫోన్ మీద ఫోకస్ తగ్గించడం కోసం క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు, లూడో వచ్చింది. క్యారము లూడో 2 ఆడేలాగా. మా ఇంట్లో నాకు నచ్చే విషయం ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మా ఇంట్లో పిల్లల మీద అధికారం చెలాయించరండి. అంటే నేనైనా లక్కీని కొడతానేమో కానీ అసలు మా పాదుని ఇంట్లో ఎవరు కొట్టరు, తిట్టరు.
వాడిని అలా చూసుకోవాలని చెప్పి నాకు అనిపిస్తుంది, కానీ నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. ఎందుకో ఎంత ఓపికగా ఉన్నా ఎక్కడో ఒక చోట కంట్రోల్ అయితే లూజ్ అయిపోతాను. సో అందుకనే లక్కీ కొంచెం భయంగా ఉంటాడు. నాకు కూడా చాలా గిల్ట్గా అనిపిస్తుంది. బట్ మా ఇంటికి వస్తే మటుకే వాడు ఒక ఫ్రీ బర్డ్ అండి. అసలు ఆ కేజ్లో నుంచి బయటకు వచ్చేసినట్టు ఇంకా అమ్మ నానే ప్రపంచం వాడికి. ఆ చేపలు, పెట్లు, పార్దనియ, అక్క, పెద్దమ్మ అంట అసలు వాళ్ళతోనే ఉంటాడు. వాళ్ళ డాడీనైనా అడుగుతాడేమో కానీ నన్ను అసలు అడగడు, నన్ను పట్టించుకోడు. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో లక్కీకి అందరూ పెడతారు, కొంటారు, బయటికి తీసుకెళ్తారు, వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలని లెక్కలు పత్రాలు ఏమి ఉండవు, చక్కగా ఉంటారు. బట్ తిరిగి ఏది ఆశించరండి, వాడి దగ్గర నుంచి అయినా మా దగ్గర నుంచి కాళ్ళకి దండం అయితే సూపర్గా పెడుతున్నాడు లేండి, కామెడీగా చెవులు కట్టుకుంటున్నాడు. వాళ్ళ డాడీ కూడా మంచిగా బాగా టైం స్పెండ్ చేస్తారండి. వాడు ఆయనకి ఉన్న టైంలోనే అంత టైర్డ్ అయిపోయి వచ్చి కూడా వాడితో టైం స్పెండ్ చేస్తాడు. బట్ ఎందుకో ఈ జనరేషన్ పిల్లలు ఫోను ఈ ఫోన్ మీద ఫోకస్ చేయడం వల్ల నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది నిజంగా. బట్ బర్త్డే అయితే సింపుల్గా హ్యాపీగా బాగా జరిగిందండి. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నాకు కూడా ఒక్కొక్కసారి లాంగ్ వీడియోస్ నార్మల్గా తీసేస్తే ఓకే, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తాం చెప్పండి. ఇది కూడా గిఫ్ట్స్ నేను చెప్పేస్తాను. స్పైడర్ మ్యాన్ చెప్పులు, స్పైడర్ మ్యాన్ బుక్, స్పైడర్ మ్యాన్ కేక్, స్పైడర్ మ్యాన్ డిబ్బీ అనమాట. డిబ్బీ నేను లాస్ట్లో చూపిస్తానండి, ఇందులో వీడియో తీయలేదు నేను. బట్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.